చాప్టర్ 17 and 18 వర్స్. నిర్గమకాండము 13వ అధ్యాయము 17-18 వచనాలను చదువుతున్నాం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చింది. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఇక్కడ చదవబడిన వాక్యాలను మనం చూసినట్లయితే దేవుని నడిపింపును మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆత్మీయ జీవితపు నడకను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే దేవుని ప్రణాళికను మనము ఇక్కడ చూడవచ్చు. అలాగే మన జీవితాలలో ఆయన ఏర్పాటును మనము చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని స్పష్టమైన ప్రణాళిక మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాదు, దాని గూర్చి ఆయన ఇచ్చిన స్పష్టమైన వాగ్దానాన్ని కూడా మనము ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇశ్రాయేళ్లకు దేవుడిచ్చిన స్పష్టమైన వాగ్దానం ఏమిటి అంటే, ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వారిని చేర్చడం. ఇది దేవుని ప్రణాళిక. ఇది ఆయన వారికి ఇచ్చిన వాగ్దానం. ఈరోజు మన జీవితంలో కూడా ఆయన ఒక నిర్దిష్టమైన ప్రణాళికను కలిగి ఉన్నారు. ఒక స్పష్టమైన వాగ్దానాన్ని మనకు ఇచ్చి ఉన్నారు. పాపంలో నశించిపోయే నిన్ను నన్ను మనలందరినీ వెదకి రక్షించి ఆయన సన్నిధికి, ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా చేయడం ఆయన మన యందు ఉంచిన ప్రణాళిక. అందుకోసం ఆయన స్పష్టమైన ఎన్నో వాగ్దానాలను మనకు ఇచ్చి ఉన్నారు. ఎవరు విడిచినా నేను నిన్ను విడువను, వదలను, ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. అడుగుడి మీకు ఇయ్యబడుతుంది, వెతకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడుతుంది అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. ఈ యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. ఇలాంటి ఎన్నో స్పష్టమైన వాగ్దానాలను మనము ఈరోజు పొంది ఉన్నాము. ఇవే మన ఆత్మీయ జీవితానికి మూలాధారంగా మనము భావించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ విశ్వాసంతోనే ఈరోజు మనం మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే వారిగా ఉంటూ ఉన్నాం. కానీ చాలాసార్లు మనము మన ఆత్మీయ జీవితంలో పరిశీలన చేసుకుంటే నిరుత్సాహపడేవారిగా ఉంటూ ఉన్నాం. ముఖ్యంగా కష్టాలు, శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు మనము దేవుణ్ణి ప్రార్థించే వారిగా ఉంటున్నాం. అవసరాలలో ఆయనను అడిగేవారిగా ఉంటూ ఉన్నాం. సహాయం కోసం
ఆయనను వెతికేవారిగా ఉంటూ ఉన్నాం. ఫలితం కోసం ఆయన తలుపును తట్టేవారిగా ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కానీ కొన్నిసార్లు మనం ఆశించింది వెంటనే పొందేవారిగా ఉంటూ ఉన్నాం. చాలాసార్లు వెంటనే అడిగినది పొందలేక ఆలస్యంగా మనం దానిని పొందుకునేవారిగా ఉంటూ ఉన్నాం. అందుకనే దేవుని ఆ వాగ్దానం నెరవేర్పు మన జీవితంలో ఆలస్యమైన ప్రతిసారి మనము నిరుత్సాహపడేవారిగా ఉంటూ ఉన్నాం. దీనికి కారణము ఏమిటంటే ఆయన మనం అడిగిన దానిని ఇవ్వలేక పోవడం కాదు. ఆయన ఎందుకు మరి ఆలస్యం చేస్తున్నాడు? మనం అడిగిన ప్రార్థనకు జవాబు కానీ మనకిచ్చిన వాగ్దానానికి నెరవేర్పు కానీ ఆయన ఎందుకు మన ఆలస్యం చేసేవానిగా ఉంటూ ఉన్నాడు అంటే ఆయన అది ఇవ్వలేక కాదు, ఆయన అది నెరవేర్చలేని వాడు కాదు కానీ ఆ వాగ్దానం కానీ ఆ కోరిక కానీ ఆ ఫలితం కానీ నువ్వు పొందుకునేదానికి నువ్వు సంసిద్ధంగా ఉన్నావా లేవా అని పరిశీలించేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆ సంసిద్ధతను మనలో తయారు చేసేవానిగా, మనల్ని సిద్ధపరిచేవానిగా ఆయన తన కార్యాన్ని చేస్తూ ఉన్నారు. అందుకనే మనము ఎన్నోసార్లు మన ప్రార్థనలకు జవాబు ఆలస్యంగా దొరికే స్థితిలో ఉంటూ ఉన్నాం. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని నడిపింపు, ఇదే దేవుని ఏర్పాటు. మనము దేవుని వాక్యాన్ని ఒకసారి చూసినట్లయితే యెషయా గ్రంథంలో 55:8 వచనం, ఐజయా 55:8 ఒకసారి మనం చదివినట్టయితే అక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటను మనము అర్థం చేయలేకపోతున్నాం. అందుకనే నిరుత్సాహపడేవారిగా ఉంటూ ఉన్నాం. అందుకనే తప్పిపోయేవారిగా పడిపోయేవారిగా ఉంటూ ఉన్నాం. నిరీక్షణ ఉంచలేకపోతున్నాం. మన ఆలోచనల ప్రకారము చేస్తూ ఉన్నాం. దాని ఫలితాలను అనుభవించే వారిగా ఉంటూ ఉన్నాం. ఇంకా మనము సమస్యలను కొని తెచ్చుకునే వారిగా, మనము నెమ్మదిని కోల్పోయే వారిగా మన ఆత్మీయ జీవితాన్ని గడుపుతున్నాం. ఇలాంటి స్థితి మన అందరిని ఇలాంటి స్థితి నుంచి తప్పించాలని ఆయన ఆశపడుతున్నారు, ఇష్టపడుతున్నారు. అందుకనే ఈరోజు ఈ వాక్యాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది మన ఒక్కరి జీవితంలోనే కాదు, ప్రతి ఒక్క ఆత్మీయుని జీవితంలో ఈ స్థితిని మనము చూడవచ్చు. మన అందరికీ మూల పురుషుడిగా చెప్పబడే అబ్రహాము జీవితాన్ని మనం చూసినా కూడా ఈ స్థితిని అతడు అనుభవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం జీవితంలో మనం ఒకసారి తొంగి చూసినట్లయితే దేవుడు అతని 75వ సంవత్సరంలో, అతని వయస్సు 75 సంవత్సరములు ఉన్నప్పుడు ఆయనకు వాగ్దానం చేసి ఉన్నారు. నేను నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను, నిన్ను జనములకు తండ్రిగా నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానం మొట్టమొదట ఆయన పొందుకున్నది అతని 75వ సంవత్సరపు వయస్సులో. దాని నెరవేర్పు అతను పొందుకున్నది 100 సంవత్సరాల వయస్సులో. అంటే దేవుని వాగ్దానపు నెరవేర్పుకు సిద్ధపరచడానికి 25 సంవత్సరాలు అబ్రహాం జీవితంలో దేవుడు తీసుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి. అలా పోల్చుకుంటే మన జీవితంలో అది ఎంత సమయం పట్టొచ్చు? ఈ 25 సంవత్సరముల సమయంలో అబ్రహాం ఒక పని చేశాడు.
ఆ 25 సంవత్సరములు నిరీక్షణలో విఫలమై, అది అతని ఆలోచనే కావచ్చు, అతని భార్య ఆలోచనే కావచ్చు, హగరుతో కూడి ఇస్మాయిల్ అనే ఒక కుమారుణ్ణి కన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అతడు తన సొంత ఆలోచనతో ఆ పనిని చేసినట్టుగా మనం చూస్తున్నాం. దానివల్ల అతని జీవితంలోనే కాదు, అతని వారసులుగా ఈ రోజు వరకు మనము దాని బాధను అనుభవిస్తున్నాం. దానివల్ల కలిగే ఫలితాన్ని పొందేవారిగా ఉంటున్నాం. ఈ రోజు కూడా ఇస్మాయిల్ సంతతికి, ఇజ్రాయిల్ సంతతికి వైరం కొనసాగుతూనే ఉంది. ఇది దేవుని చిత్తం కాదు. ఇది దేవుని చిత్తాన్ని నిరీక్షణకు ఉండలేక తప్పిపోయిన అబ్రహాము చిత్తంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన చిత్తం ఏమై ఉన్నది? మన జీవితంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి? వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? అబ్రహాము జీవితాన్ని దేవుడు మనకి ఈరోజు చూపిస్తున్నారు. సంగమా, ధైర్యం చేయొద్దు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మన జీవితంలో మన సొంత చిత్తాన్ని నడిపించే ప్రయత్నం చేయొద్దు. ఈ విషయం మనం అందరము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఇదే దేవుని ఆలోచనకు మన ఆలోచనకు ఉన్న తేడా. అందుకనే దేవుడు మాట్లాడుతున్నారు, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. ఫిలిష్తీయుల దేశము సమీపమైనను వారిని ఆ మార్గమున ఆయన నడిపింపలేదు అని ఇక్కడ రాయబడింది. ఐగుప్తు నుంచి ఇజ్రాయేళ్లను బయటికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఆయన వారిని పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశానికి చేర్చాలి. ఇది ఆయన ప్రణాళిక. ఇది ఆయన వారికి ఇచ్చిన వాగ్దానం. నిజంగా మనం చూసినట్లయితే అక్కడి నుంచి కనాను చేరడానికి 11 రోజుల సమయం పడుతూ ఉంది. కానీ దేవుడు వారిని 40 సంవత్సరాలు ఆ మార్గంలో నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇది మన ఆలోచనలకు సరిపోదు. అందుకనే అనేక సార్లు మనము దేవుని ఆలోచనను, దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోతున్నాం. నిరుత్సాహపడే వారిగా మిగులుతున్నాం. నిరీక్షించలేకుండా మనము పడిపోయే స్థితిలోకి వస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో సమాధానాన్ని కోల్పోయే వారిగా మిగులుతున్నాం. మామూలుగా మనం ఆలోచిస్తే ఇది విచిత్రంగానే అనిపిస్తుంది. నిజంగా మనం మాట్లాడుకోవాలంటే ఇది ఒక పిచ్చి పనిగా, తెలివిలేని పనిగా మనకు కనిపిస్తుంది. కానీ దేవునికి తెలియదా ఏది దగ్గరి దారి, ఎలా తీసుకెళ్ళాలి? ఆయనకు తెలియదా? ఆయన ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చుట్టుదారి అయిన ఎర్ర సముద్రము మార్గంలో వాళ్ళను నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఆలోచన లేకుండా చేసిన పనా? కాదు కదా. ఆయన ఎంతో గొప్ప ఆలోచనకర్త. ఆయన ఆలోచించకుండా ఏ పని మన జీవితంలో చేయడు సంగమా. ఇది మనం అందరము అర్థం చేయవలసిన అవసరం ఉంది. అది అర్థం చేయలేకపోతున్నాం కాబట్టే ఈరోజు మన ఆత్మీయ జీవితంలో నిరుత్సాహపడే వారిగా ఉంటున్నాం, నిరీక్షణ కోల్పోయే వారిగా ఉంటూ ఉన్నాం, సమాధానాన్ని కోల్పోయే వారిగా మనం ఈరోజు నిలబడుతూ ఉన్నాం సంగమా. ఇక్కడ మనము ఒకసారి ఏమిటి దేవుని ఆలోచన, ఎందుకు వారిని 40 సంవత్సరాలు నడిపించారు? 11 రోజుల ప్రయాణాన్ని ఆయన 40 సంవత్సరాలు ఎందుకు నడిపించారు? ఎందుకు ఈరోజు కూడా మనం అడిగిన వెంటనే కొన్నిటికి
ఆలస్యంగా జవాబులు ఇచ్చేవారిగా ఉంటూ ఉన్నారు. మన ప్రార్థనలకు ఆలస్యంగా ఆయన ఫలితాన్ని ఇచ్చేవారిగా ఉంటున్నారు. ఎందుకు మనలను నిరీక్షణలో ఉంచుతూ ఉన్నారు అనేది మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఏమిటి ఆయన ఆలోచన అన్నదానికి సమాధానం మనం చదివిన వాక్యంలో మిగిలిన వాక్య భాగాన్ని మనం ఒకసారి చదివినట్లయితే అది మనకు అర్థమవుతుంది. ఆ మిగిలిన వాక్య భాగం ఏమై ఉన్నదంటే, ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చింది. ఇదే మనకు ఆ సమాధానాన్ని ఇస్తూ ఉంది. ఇది ఎలా అంటే, ఇక్కడ కానానులో ప్రవేశించే ముందు ఇశ్రాయేళ్ల స్థితిని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, యుద్ధ సన్నద్ధులై ప్రవేశించిరి అని రాయబడి ఉంది. అంటే 40 సంవత్సరాల ప్రయాణం తరువాత వారు యుద్ధ సన్నద్ధులుగా మార్చబడ్డారు. అంటే దాని అర్థం ఒకసారి మీరు ఆలోచించండి. ఏ రోజైతే వారు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురాబడ్డారో ఆ రోజు వారు యుద్ధం చేయడానికి సన్నద్ధంగా లేరు. ఇది మనము గ్రహించవలసిన అవసరం ఉంది. వారిని ఆ యుద్ధానికి సన్నద్ధులుగా, సంసిద్ధులుగా, సిద్ధపాటు వారిలో కలుగజేయడానికి దేవుడు 40 సంవత్సరాల సమయం తీసుకున్నారు. అంటే ఆయన ఆలోచన మీరు అర్థం చేయండి. కేవలం తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడమే కాదు, అది పొందుకునే విధంగా మనలను సిద్ధం చేయడము ఆయన ప్రణాళికలో మనం ముఖ్యంగా చూడవలసిన అవసరం ఉంది. ఈరోజు నీవు అడిగే కోరిక, నేను అడిగే కోరిక, నీవు నేను చేసే ప్రార్థన దేవుడు వినడం లేదు, ఫలితం ఇవ్వడం లేదు అని నిరుత్సాహపడుతున్నావేమో సంగమా. నిరుత్సాహం వద్దు. ఆయన మన ప్రతి ప్రార్థన వినేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన మన ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చేవాడిగా ఉంటున్నాడు. ప్రతి ప్రార్థనకు ఫలితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు సంగమా. కానీ ఒక్క విషయం మనం గ్రహించవలసిన అవసరం ఉంది. అంతకంటే ముందు అది పొందుకునే విధంగా మనల్ని సంసిద్ధం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఈ నిజాన్ని మనము గ్రహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదే మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అప్పుడే మనము మన ఆత్మీయ జీవితంలో నిరీక్షణను కలిగి ఉంటాం. ఇది అర్థం చేయకపోతే మన ఆత్మీయ జీవితంలో నిరీక్షణ లేదు. నిరీక్షణ లేదు అంటే మనము కృంగిపోయే పరిస్థితిలోనే ఉంటాం. నిరీక్షణ లేదు అంటే మనము పడిపోయే వారిగానే ఉంటాం. నిరీక్షణ లేదు అంటే మనము ప్రక్కదారి పట్టేవారిగానే ఉంటాం. ఈ విషయాన్ని మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ఐగుప్తులో 450 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. అంటే దాదాపు 4-5 తరాలు ఐగుప్తులో వారు బానిసగా జీవితాన్ని గడిపి ఉన్నారు. అక్కడ వారి జీవితం ఎలా ఉన్నది, వారి మానసిక స్థితి ఎలా ఉంది, వారి శారీరక స్థితి ఎలా ఉంది, ఇవన్నీ దేవునికి తెలుసు. అందుకనే దేవుడు ఆయన వారి జీవితాల్లో తన చిత్తం ప్రకారము నడిపించి ఉన్నారు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా మన స్థితి ఎలా ఉన్నది అనేది ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. అందుకనే ఈరోజు నిన్ను నన్ను సంసిద్ధపరచడానికి ఆయన సమయాన్ని తీసుకునేవాడిగా ఉంటూ ఉన్నారు. మనం ఒకసారి వారిని చూసినట్లయితే ఆ బానిస సమయంలో, ఆ బానిస కాలంలో వాళ్ళు అక్కడ ఏం చేసి ఉన్నారనేది మనం ఆలోచిస్తే, అక్కడ వాళ్ళు చేసిన పనిని మనం ఒకసారి గమనించినట్లయితే వాళ్ళు అక్కడ ఇటుకలు చేసేవారిగా తమ జీవితాన్ని గడిపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ వాళ్ళతో అదే పని చేయించారు.
ఇటుకలు చేసే పనిని మాత్రమే అక్కడ ఇజ్రాయెల్లో చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి సంగమా. అప్పటి వరకు ఇటుకలు చేసే ఇజ్రాయెళ్లను ఆ శక్తివంతమైన ఫిలిష్తీయుల ఆ శత్రువుల ఎదుట నిలవబెడితే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు దేవుని వాగ్దానాన్ని పొందుకోగలుగుతారా? వాళ్ళను జయించగలుగుతారా? వాళ్ళ మీద విజయం సాధించగలుగుతారా? 11 రోజుల ప్రయాణంలో చేరవచ్చు, కానీ ఆ 11 రోజుల ప్రయాణంలో వాళ్ళు యుద్ధానికి సన్నద్ధులు అవ్వగలుగుతారా? ఒకసారి ఆలోచించండి. ఇది ఆలోచించినప్పుడు దేవుని ప్రణాళిక మనకు అర్థమవుతుంది. ఇది ఆలోచించినప్పుడు దేవుని చిత్తాన్ని మనము గ్రహించగలుగుతాం. అందుకే దేవుడు వారిని 40 సంవత్సరాలు ఎంతో కష్టమైన అరణ్య మార్గంలో నడిపించారు. యుద్ధ సన్నద్ధులుగా వారిని తయారు చేశారు. ఆ తరువాతే యుద్ధానికి సంసిద్ధులుగా వాళ్ళను ప్రవేశపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని నడిపింపు. మనకు అనిపించవచ్చు 11 రోజులలో వాళ్ళు యుద్ధానికి సన్నద్ధులు కాలేరు, నిజమే. కానీ వాళ్ళకు తోడుగా ఉన్న దేవునికైతే సాధ్యం కదా. దేవుడైతే ఆ శత్రువులను పారద్రోలి వాళ్ళను కనాను దేశంలో ఉంచవచ్చు కదా. అంతేకాకుండా ఆయన చెప్పి ఉన్నారు, యుద్ధం యెహోవాదే అని. ఇది ఎందుకు చేయలేదు? ఆయనే వాళ్ళందరినీ ఓడించి ఆ రాజ్యాన్ని వారికి ఇవ్వవచ్చు కదా అని మనం ఆలోచించవచ్చు. ఇది మన ఆలోచన, ఇది మనుషుల ఆలోచన. కానీ దేవుని ఆలోచన వేరై ఉన్నది. అందుకని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. నా ప్రణాళికలు వేరు, మీ ప్రణాళికలు వేరు. నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు సంగమా. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు. ఆయన బిడ్డలుగా మనం కూడా అలాగే ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. అప్పనంగా దొరికే దానిని అనుభవించే వారిగా తన బిడ్డలు ఉండకూడదని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే ఆయన యుద్ధ నీతి ప్రకారం వారిని యుద్ధానికి సన్నద్ధం చేసేవారిగా ఉంచి ఉన్నాడు. ఈరోజు కూడా అదే యుద్ధ నీతి ప్రకారం మనల్ని కూడా సంసిద్ధం చేసేవారిగా ఉంటూ ఉన్నాడు. అందుకే సమస్తము చేయగల సమర్థుడు అయినప్పటికీ తన నోటి మాటతో ఈ యావత్ సృష్టిని సృష్టించిన శక్తి గల మహోన్నతుడు అయినప్పటికీ నా జీవితంలో వాగ్దానాల నెరవేర్పు కోసం ఆయన ఆలస్యం చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన చేయలేక కాదు సంగమా, ఆయనకు శక్తి లేక కాదు సంగమా. ఆయన నిన్ను నన్ను సిద్ధపరచడానికి సమయాన్ని తీసుకుంటున్నాడు. ఈ నిజాన్ని మనం గ్రహించాలి. ఈ విషయాన్ని గ్రహించి మనం అందరము విశ్వాసంతో, నిరీక్షణతో మన ఆత్మీయ జీవితాన్ని గడపవలసిన అవసరం ఉంది. అప్పుడే ఆయన కార్యాన్ని మన జీవితంలో పొందుకుంటాం. అప్పుడే ఆయన వాగ్దాన ఫలాలను మన జీవితంలో అనుభవించగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం.